దోసపిండితో పాపడాలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా సరే ఫస్ట్ దోశ అనేది సరిగ్గా రాదు. దాన్ని పడేయకుండా ఇలా ఒకసారి చేసి చూడండి. ఇక్కడ నేను దోశ వేసి చూపిస్తున్నాను వీడియో కోసం. దోశని ప్యాన్ పైన వేసి ఎక్కువసేపు కాల్చకుండా ఇలా మెత్తగా ఉండేలాగా కాల్చుకొని చిన్నగా ముక్కలు చేసుకోండి. మీరు కావాలి అంటే చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవచ్చు. మీరు దోశని కట్ చేయకుండా అయినా పెట్టవచ్చు. ఇలా అన్ని కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత వీటిని 2 రకాలుగా చూపిస్తాను మీకు. కొన్ని ఫ్రిడ్జ్ లో 12 అవర్స్ పెట్టండి, కొన్ని ఎండలో పెట్టండి. 12 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్ లో నుంచి తీయండి. అలాగే ఎండలో నుండి నేను తీసేసాను ముందే. ఇవి ఇలా గట్టిగా అయ్యే వరకు పెట్టండి. ఫస్ట్ మీకు ఫ్రిడ్జ్ లో పెట్టినవి చూపిస్తున్నాను. చూసారా ఎలా పొంగుతున్నాయో పాపడాల్లాగా. తర్వాత మీకు ఎండలో పెట్టినవి చూపిస్తున్నాను. ఇవి కూడా ఎలా పొంగుతున్నాయో చూసారా, అచ్చం పాపడాల్లాగా. మీరు కావాలి అంటే ఎండలో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. మీరు తినాలి అనుకున్నప్పుడు ఆయిల్లో వేయించుకొని తినొచ్చు. కానీ మీరు దోశ బ్యాటర్ లో మాత్రం వంట సోడా ఖచ్చితంగా వేసుకోవాలి, లేదంటే పాపడాలు పొంగవు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.